నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లాలో నూతన ప్రభుత్వ బస్సులను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నూతన బస్సుల కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1400 బస్సులు నూతనంగా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఒక్క బస్సు కొన్న దాఖలాలు లేవు. గత 5 సంవత్సరాల్లోపు సంక్షేమం, అభివృద్ధి అనే రెండు వాటిలో ఒక సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక అన్ని అవస్థలు కుంటిపడిన పరిస్థితి ఏర్పడింది. మా కూటమి ప్రభుత్వంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారులు అందరూ కలిసి పనిచేయాలని కోరుతున్నాం. నిరుద్యోగులకు 1,63,00 పోస్టులతో నూతన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1,400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకి బాగుంటుంది. వాళ్ళందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనేమి, మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ.